నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ. పాపన్న గౌడ్ సేవలను కొనియాడిన మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య. డవ్వూరు పాఠశాలలో పనిచేసిన టీచర్ను తిరిగి పంపించాలి. పాఠశాల ముందు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, విద్యార్థులు. సబ్బండ వర్గాల సమానత్వం కోసం పాపన్న కృషి మరవలేనిది. వికారాబాద్ కలెక్టరేట్లో నివాళులు అర్పించిన కలెక్టర్ ప్రతీక్ జైన్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ఆవిష్కరించారు. సర్దార్ పాపన్న పోరాటాలు, త్యాగాలు వెనుకబడిన వర్గాల గౌరవాన్ని కాపాడడమే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శకమయ్యాయని అన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకలుగా జరపడం గర్వకారణమని తెలిపారు. కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 28 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్కు సమర్పించారు.
ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. డ్రైనేజ్ వాటర్ మేడం వాళ్ళు అవుట్ ఇక్కడ పెట్టుకోలేక మాకే డబ్బులు ఇస్తలేదు కల్టివేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఏం తమ గ్రామ పాఠశాలల్లో విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయున్ని తిరిగి పంపివేయాలని సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డవ్వూరు గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పిల్లలు లేరనే నెపంతో బదిలీ చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయున్ని తిరిగి పంపించేదాకా ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్ పోవట్టుండ్రి ఇక్కడ మంచి విద్యా బోధన ఉన్నది, ఇక్కడ డోర్ స్కూల్ అని చెప్పగానే అందరూ ఇక్కడ పిల్లల్ని ఇక్కడ చేర్పించారు. ఇంట్లో ముగ్గురు టీచర్లు ఉండగా ఒక టీచర్కు ఇటరెడ్డికి ఎలుగై బదిలీ చేశారు. వెంబడే ఇటరెడ్డికి డోర్లో చేర్పించాలని, డ్యూటీలో చేర్పించాలని డిమాండ్. ఎంఈఓ ఎంపీడీఓ ఈఓను హెచ్చరిస్తున్నాం. ఇటరెడ్డి సార్ని వెంబడే డోర్లో చేర్పించాలని మా యొక్క మనవి జరుగుతుంది. ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సబ్బండ వర్గాల సమానత్వం, వారి సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ కలెక్టరేట్లో పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న తండ్రి మరణం తర్వాత గౌడ కులవృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తూ భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై దళిత బహుజన మైనారిటీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించారని తెలిపారు. కలెక్టర్ చేతులుగా
మీరు తీసుకోండి సార్. జేసీ రిగానా గారి చేసిన విధంగా కొబ్బరికాయ కొట్టవలసిందిగా. అదేవిధంగా చేసినటువంటి సుధీర్ గారి చేతుల మీదుగా హైదరాబాద్ మోండా మార్కెట్లో దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఏసీ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మార్వాడి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మోండా మార్కెట్లో రోడ్డుపై పార్కింగ్ విషయంలో ఎస్కే జ్యువెలరీ యజమాని అతని అనుచరులు సాయి కుమార్పై చేసిన దాడిని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 22న బంద్కు పిలుపునిస్తున్నామని, బంద్లో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఓరి మారువాడి మాకు తెలిసిందిరా కేడి ఓరు మారువాడి తెలంగాణ సొమ్మునంత దోస్తివని తెలిసిందిరా తెలిసిందిరా జీరో వ్యాపారముతో హీరోలైపోతిరిరా తెలంగాణ వ్యాపారుల జీరోలను చెత్తిరిరా ఓరి మారువాడి నువ్వు తెలిసిందిరా కేడి ఓరు మారువాడి నువ్వు తెలిసిందిరా కేడి ఓరు మారువాడి బతుకచ్చినోనివి నువ్వు బడాసేటు అయితివిరా వ్యాపారములోన నువ్వు జీరో దంద ఎత్తివిరా తెలంగాణ పోరలను తెగదాడి చేతివిరా తెలంగాణ దళితులను తెగదాడి చేతివిరా మీ దాడులను ఖండించగా మేము వస్తున్నాము బిడ్డ నువ్వు మూటముల్ల చదురుకొని మారువాడి వెళ్ళురా ఓరి మాడువాడి నీ కలిసిందిర కేడి ఓరు మారువాడి నువ్వు తెలిసిందిర కేడి మాకు తెలిసిందిర నువ్వు కేడి ఒరే మారువాడి ఉస్మానియా ఖబర్దార్ కదిలిందిరా ఉస్మానియా ఖబర్దార్ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ మార్వాడి మన తెలంగాణ రాష్ట్రంలో మోండా మార్కెట్లో ఒక దళితుడి పైన మార్వాడి దాడిని ఖండిస్తూ ఓయూజేఎస్గా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక సాయి కుమార్ అనే క్యాండిడేట్ పైన నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యువెలర్ అలా యాజమాన్యం అలా అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఆధిపత్యం ఉందని తెలుస్తుంది. తెలంగాణకు ఆంధ్రోలు దోపిడీ చేస్తున్నారని మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో 1200 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఎంతోమంది అమరవీరులు జరిగారు. ఎంతో విద్యార్థుల కేసులు కూడా జరిగినాయి. ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వాళ్ళకే మనము రావాలని మేము చేస్తున్నాం. తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లలో 90% మార్వాడీలే ఉన్నారు. మార్వాడీలు కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరియు మార్వాడికి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు. తెలంగాణలో వాళ్ళు ఉండద్దా? ఇప్పుడు మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల బీసీలు కులవృత్తులు పోతున్నాయి. ఇప్పుడు పద్మశాలి కావచ్చు, కంసాలి కావచ్చు, మరియు ఇతర బీసీల కులవృత్తులు ఏమున్నాయి అవన్నీ పోతున్నాయి. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కులవృత్తులలో మొత్తం వాళ్ళే బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా స్వీట్ షాప్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, తర్వాత ఇతర బిజినెస్లలో వాళ్ళే ఉన్నారు. తెలంగాణలో కీలక భూమిక మార్వాడీలు బోధిస్తున్నారు. దీన్ని ఇమ్మీడియట్లీ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, కుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ మార్వాడీలు తెలంగాణ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి. మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ఉద్దేశించుకొని మేము ఈ నెల 22 నాడు మేము తెలంగాణ బంద్ను ప్రకటిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహర్ విద్యార్థి అమరవీరులకు. ఈరోజు జరిగే ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా అంశం ఏంటంటే ఒక దళితునిపై దాడి జరిగింది. ఈ దాడి గురించి మరి మార్వాడీలు చేస్తున్న ఈ అరాచకాలు యావత్తు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని వాళ్ళకు తగిన శిక్ష వేయాలి. లేదంటే మాత్రం ఇంతటితో ఆగదు, చాలా ఉవ్వెత్తున మొత్తం ఉద్యమం రేగుతుంది. దీన్ని గమనించగలరని తెలంగాణ ప్రభుత్వంకు
మేము అల్టిమేటం జారీ చేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రావణమాస అమ్మవారి బండ్ల బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ అమ్మవారి బోనాల జాతరకు ముఖ్య అతిథిగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 86వ వార్షిక సమావేశాన్ని తార్నాకలోని రైల్వే క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 18 నెలల కాలంలో సొసైటీ తరపున చేసిన సేవలను వివరించారు. సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ స్వామి మాట్లాడుతూ సొసైటీలో దాదాపు 42,000 మంది ఖాతాదారులుగా కొనసాగుతున్నారని తెలిపారు. సొసైటీలో ఉన్న అందరూ ఆర్థికంగా బలపడాలని గడిచిన కొన్ని ఏళ్లుగా వివిధ రూపాలుగా లోన్లు ఇస్తూ వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నామని అన్నారు. శ్రీ జి నరేంద్ర కుమార్ గారు ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ 19. నో ఆన్ ద డాష్ ఎం సుబ్బారావు గారు కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ 8. సుబ్బారావు గారు రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో హనుమాన్ మందిర్లో ఈశ్వర నందీశ్వర నవగ్రహ పుణ్య ప్రతిష్ఠ ఉత్సవం ఊరేగింపు కార్యక్రమము సోమవారం నుండి బుధవారం వరకు నవగ్రహ పుణ్య ప్రతిష్ఠ సుబ్రహ్మణ్య స్వామి హనుమాన్ భవనము ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు జరగబడునని ఆలయ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా సదాశివపట్టణంలో F3 రెస్టారెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్, కుమారుడు చింత సాయి, చింత గోపాల్ హాజరై ప్రారంభోత్సవం చేశారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందించాలని కోరారు. సంగరణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షవిర్యజత్ర సపటు భద్రం పశ్యేమాక్షవిర్యజత్ర
स्वस्ति न इंद्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदानन्दबोधब्धो निजमग्नजमूर्तये साङ्गोपाङ्गमिदं स्नानं कल्पया प्रसीद परमेश्वराः परमानन्दसौरभ्यो परिपूर्णदिगन्तरो गृहान् परमं गन्धं कृपया परमेश्वराः हरिद्राचूर्णं समर्पयामि अक्षतां समर्पयामि योपां पुष्पं वेदाः पुष्पवान् प्रजावान् प्रशमावान् भवते चन्द्रमापां पुष्पं पुष्पवान् प्रजावान् प्रशमान् भवते या एवं वेदाः योपामायतनं वेदाः బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ. పాపన్న గౌడ్ సేవలను కొనియాడిన మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య. డవ్వూరు పాఠశాలలో పనిచేసిన టీచర్ను తిరిగి పంపించాలి. పాఠశాల ముందు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, విద్యార్థులు. సబ్బండ వర్గాల సమానత్వం కోసం పాపన్న కృషి మరవలేనిది. వికారాబాద్ కలెక్టరేట్లో నివాళులు అర్పించిన కలెక్టర్ ప్రతీక్ జైన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.